మీరే చెప్పండి. సమ్మర్‌లో ఐస్ క్రీమ్ కానీ, ఇట్లాంటి కూల్‌గా కుల్ఫీలు కానీ తినాలని ఎంతమందికుండదు? మరి ఆ కుల్ఫీ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుందాం. ఒక ప్యాన్‌లో హాఫ్ లీటర్ దాకా పాలను పోసి, ముప్పావు కప్పు షుగర్ కూడా వేసేసి బాగా మరిగించుకోవాలి. ఈలోపు పావు కప్పు బాదం, పావు కప్పు జీడిపప్పు వేసి మిక్సీ జార్‌లో ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ పాలలో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ కూడా వేసేసి బాగా బీట్ చేసుకొని ఉండలు లేకుండా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజు బాదం పేస్ట్‌ని కూడా వేసేసి, కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసి బాగా మరుగుతున్నప్పుడు పాలలో బీట్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్‌ని కూడా ఇందులో వేసేసి బాగా చిక్కగా దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చాక మనం కుల్ఫీ మౌల్డ్స్ కానీ, లేదంటే చిన్న టీ గ్లాస్లో కానీ వేసుకొని ఓవర్ నైట్ లేదా 5 to 6 అవర్స్ డీప్లో బాగా ఫ్రీజ్ చేసుకుని మన కుల్ఫీ రెడీ అయిపోతాయి. ఇవి అన్మోల్డ్ చేయడానికి నేను వాటర్లో డిప్ చేసి చేత్తో రబ్ చేస్తూ కుల్ఫీని అన్మోల్డ్ చేసేసుకోవడమే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అవుతుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే సబ్స్క్రైబ్.